క్రియేటివ్ పవర్స్ లేవా? ఇప్పుడు నేను కమిషన్ దృష్టికి తీసుకెళ్లాను, మధుబాబు మీద దాడి జరిగింది. వాళ్ళు ఏమైనా ఇమీడియట్ గా గవర్నమెంట్ లో వాళ్ళని రక్షించడానికి ఇనిషియేటివ్ తీసుకుని, ఎందుకంటే అది ఒక కాజీ జ్యుడిషియరీ, ఎందుకంటే కోర్ట్స్ కూడా ఈరోజు ఇటువంటి విషయాలలో హ్యూమన్ రైట్స్ కోర్ట్స్ కానీ మామూలు కోర్ట్స్ కానీ ఏదైనా జరగగానే ఇమీడియట్ గా వాళ్ళు ఆర్డర్ చేస్తున్నారు గవర్నమెంట్, మీరు ఒక అడ్వైజరీగా ఇమీడియట్ గా వెళ్ళి మీరు వై డోంట్ యూ ప్రొటెక్ట్ దెమ్ అని అడుగుతున్నారు. వీళ్ళకి కమిషన్ కి లేదా? కమిషన్ కు ఆర్టీఐ యాక్ట్ 2005 ప్రకారం ఇలాంటి అధికారాలు, విస్తృత అధికారాలు ఏం లేవు. వాళ్ళకున్న అధికారాలు ఎప్పుడు కూడా సెకండ్ అపీల్ వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు దాన్ని డిస్పోజ్ చేయటము, సో దాని మీద డిస్క్రిషనరీ పవర్స్ వాడి వాళ్ళు కావాలని దురుద్దేశపూర్వకంగా ఇన్ఫర్మేషన్ సప్రెస్ చేశాడని అనిపిస్తే ఓ ఫైన్ వేయటం వరకు, ఆ ఫైన్ వసూలు చేయటం వరకు అంతవరకే వాళ్ళ బాధ్యత. తర్వాత ఇలాంటి కేసెస్ ఉన్నప్పుడు మీరు కమిషన్కి పోవటం వల్ల లాభం లేదు. యూ షుడ్ గో టు హ్యూమన్ రైట్స్ కమిషన్. హ్యూమన్ రైట్స్ కమిషన్లో వెయ్యాలి. మేమేదో అవినీతిని అంతం చేద్దామని చూస్తే మమ్మల్ని అంతం చేయాలని చూస్తున్నారు. మాకు మానవ హక్కులకు భంగం కలిగిస్తున్నారు. కాన్స్టిట్యూషన్ ప్రకారము నేను ఒక భారతీయ పౌరుడిగా చేయాల్సిన ధర్మాన్ని నేను చేస్తున్నప్పుడు నన్ను అడ్డుకుంటున్నారు అని చెప్పేసేసి వాళ్ళు మనకు వాళ్ళ ద్వారా మనం ఇమీడియట్ గా నోటీస్ ఇప్పించవచ్చు. ప్రశ్నించేటువంటి ఆర్టీఐ యాక్టివిస్టుల మీద దారుణంగా దాడులు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితిలో మనం చూసాం, దేశంలో ఇప్పుడే కాదు గతంలో కూడా మంచి మంచి ఆఫీసర్స్, బీహార్లో ఒక గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ మీద కూడా దాడి జరిగినట్టు, ఇంజనీర్స్ మీద దాడులు జరిగాయి. అలాగే ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి ఆర్టీఐ యాక్టివిస్ట్ మధుబాబు గారి మీద కూడా దాడి జరిగింది. మరి ఆ దాడి జరిగిన తర్వాత మధుబాబు గారి తండ్రి ఏం చెప్తున్నారో ఒకసారి మనం చూద్దాం. ఎందుకు కొట్టినారంటే ఫస్ట్ వాళ్ళు ఎక్కడ ఇది కేసులు పెట్టినాడు స్కూళ్ళ మీద, రైట్స్ లేని స్కూళ్ళకి అన్నిటికీ కేసులు పెట్టినాడు. వాళ్ళు కొద్దిగా అంతా కలిసి ఇది చేసిండ్రు. చేస్తే పోయి జైలుకి ఎప్పించిండ్రు పోలీసు వాళ్ళతో. తీసుకొచ్చిన 15 రోజుల ముందు. తర్వాత ఏమైందంటే అన్ని తీసుకుపోయి మేము హైకోర్టులో వేసేసినాం. హైకోర్టులో వేస్తే నోటీసులు పోయినట్టు ఉన్నాయి వాళ్ళకు. గేమ్ ఆడి మనిషిని పెట్టించి ఈ స్కూల్ వాళ్ళే మొత్తం కలిపి గేమ్ ఆడి వాడిని ఏదో కిరాయి రౌడీని పెట్టి మర్డర్ చేయనీక చంపించిండ్రు. చూడు బాబు, ఏ స్కూల్లో పెట్టినవి కరెక్ట్ నాతో ఉండయి, మీరు రమ్మంటే తీసుకొని మీ ఆఫీస్కి వస్తా. ఊరికే చెప్తే కాదు. ఏమి మనం ఫలాని స్కూల్ అన్నీ ఆడ లేకుంటే నా కాపీలు అన్నీ ఉన్నాయి, అవి తీసుకొచ్చి మీ ఆఫీస్లో వస్తా. వీళ్ళు మటుకు స్కూళ్ళ మీద డౌట్ ఉంది అని చెప్పిండు. ఇది ఇట్లా దోస్తులకు అందు ఏదో చేయాలని ఉన్నారు, జర అవసరం ఉంది బాబు అని. కానీ మీ ఎట్లా వాళ్ళు చెప్పిండ్రు. డాక్టర్లు ఏం పట్టించుకుంటలేరు. దీంట్లో పెద్ద పెద్ద చేతులు ఉన్నాయి. పెద్ద పెద్ద ఇప్పుడు బస్సు లీడర్లు ఉన్నారు. మరి బస్సు లీడర్ ఉన్నారు, పోలీస్ స్టాఫ్ గానీ ఉంది. దీంట్లో అంత చిన్నది కాదు ఇది. పరిస్థితి అంటే ఎట్లా చెప్తావు, మేము ఎప్పుడైతే వచ్చినామో అట్లే ఉంది పరిస్థితి, ఇప్పటి వరకు అట్లే ఉంది. మేము కంప్లీట్ ఇచ్చినాం మీద కానీ జల్దీ తీసుకోలేదంట. మీద పోయి కంప్లీట్ ఇచ్చినాక చూసిండ్రు. నిన్న 4 గంటలకు వస్తామన్నారు, 4 గంటలకు రాలేదు. మరి కమిషనర్ నుంచి ఫోన్ చేస్తే నిన్న మేడం వచ్చి చూసింది, ఈరోజు వస్తాం 9 గంటలకు. మరి చూశారు, వారి తండ్రి స్టేట్మెంట్ చూశారు. ఇక్కడ మన స్టూడియోలో మన ముందు మామిళ్ళ మహేష్ గారు, ఆయన గతంలో మరి మధుబాబు గారితో కలిసి వీరిరువురు కూడా ఈనాడులో ముందడుగు కార్యక్రమంలో కలిసి కూడా పనిచేశారు. వీళ్ళు గతంలో కూడా ఆర్టీఐ ఎన్నో ప్రోగ్రామ్స్లో పాల్గొన్నటువంటి యాక్టివిస్టులు వీరిద్దరు. మరి ఇప్పుడు మధుబాబు గారి గురించి ముఖ్యంగా మహేష్ గారు, ఆయన వాళ్ళ తండ్రి స్టేట్మెంట్ ఇప్పుడే చూసాం మనం. వాళ్ళ తండ్రి కూడా పూర్తిగా మా వాడు స్కూల్స్లో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి ప్రశ్నించినందుకు నా దగ్గర పూర్తి రికార్డు ఉంది, ఆయన ఏం ప్రశ్నించాడో రికార్డు ఉంది. మరి ఆయన ఈరోజు ఒక డీఓ, అక్కడ ఉన్నటువంటి డీఓ ఒక్కొక్క స్కూల్ ఎలా అక్రమాలు చేస్తుందో అనే అంశం మీద ఆయన
రికార్డు కూడా ఉందని చెప్తున్నారు. మరి మీరు కూడా ఆయనతో కలిసి పనిచేశారు. దీని గురించి ఏమైనా కొద్దిగా అసలు ఎందుకు ఈ దాడికి మూలం ఏంటి, ఎక్కడ ఈ సమస్య వచ్చింది ఏమైనా చెప్పగలుగుతారా? మధుబాబు కొద్ది రోజులు నాతో కలిసి ఈనాడు ముందడుగులో చేశాడు. ఆ తర్వాత జోష్ అనే ఒక ఎన్జిఓ తరపు నుంచి చేస్తూ ఉన్నాడు. ఆయన రెగ్యులర్గా యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐతో పాటు ఎన్సిపిఆర్ఐతో కూడా వెళ్ళేవాడు మీటింగ్స్కి. సో అక్కడ చాలా అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాడు, ఆర్టీఐ అవేర్నెస్ సెషన్స్ పెట్టి, దాంతోపాటు మెనీ ఇష్యూస్ మీద ఆర్టీఐ ఎస్పెషల్లీ పొల్యూషన్ మీద పెట్టాడు, దాంతోపాటు స్కూల్స్ మీద. మనందరికీ తెలిసిందే, ఇది హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కేసు గెలుచుకొని వచ్చారు, ఎందుకంటే ఫీజు రెగ్యులేషన్ గురించి. సో యాక్చువల్లీ మనకు హానరబుల్ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఆర్డర్ ఇస్తే అల్టిమేట్గా ఇక్కడ అమలు పరచాల్సిన యంత్రాంగం అమలు పరచట్లేదు. కాబట్టి అమలు పరిచేలా పాలనలో పారదర్శకత కొరకు, జవాబుదారీతనం కొరకు దరఖాస్తులు పెట్టాడు. ఈ దరఖాస్తులు పెట్టడంలో కేవలం సమాచారం అడుగుతున్నాడు తప్ప దానికి వేరే కొత్త పదాన్ని వీళ్ళు కలిపారు, బ్లాక్ మెయిలింగ్ అని. ఎలాంటి సమాచారాన్ని అడుగుతున్నాడండి? స్కూల్కు జీవోఎంఎస్ నంబర్ 1, జీవోఎంఎస్ నంబర్ 91 వీటి ప్రకారము ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, డిస్ట్రిక్ట్ ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఒకవేళ ఫీజు రెగ్యులేట్ చేసిందా, వాటికి సంబంధించిన ఉత్తర్వులు ఏంటి, ఎన్ని స్కూల్స్కి రికగ్నిషన్ ఉంది, వీటి వివరాలు. రికగ్నిషన్ లేని స్కూల్లో ఆటోమేటిక్గా మా బిజినెస్ దెబ్బతింటదనో, మేము అక్రమంగా సంపాదిస్తున్నామని, మాకు ఇబ్బంది పెడుతున్నాడని ఈ కోణంలో వచ్చి దీన్ని వ్యక్తిగతంగా ఎంత కాలం నుండి అడుగుతున్నాడు? స్కూల్స్ ఒకటే కాదు, గత చట్టం వచ్చినప్పటి నుండి అనేక అంశాల మీద ఆయన దరఖాస్తులు చేశాడు. తూనికల కొలతల శాలకు చేశాడు, అక్కడున్న పెట్రోల్ బంక్స్ కల్తీ పెట్రోల్ మీద కానీ క్వాంటిటీ క్వాలిటీ చెకప్ చేసేవాడు. పెట్రోల్ బంక్స్కి వెళ్ళి ప్రతి ఇష్యూని ప్రాక్టికల్గా వెళ్ళేవాడు. మనము ఎక్కడో ఆర్టీఐ పెట్టి నెల రోజుల వరకు వెయిట్ చేయడం కాదు, ప్రాక్టికల్గా పెట్రోల్ బంక్. ఇప్పుడు ఈరోజు చెప్తున్నారు, ఈరోజు వచ్చిన పేపర్లలో తను బ్లాక్మెయిల్ చేయడానికి వెళ్ళినప్పుడు వచ్చి ఆయన దాడి చేశాడని చెప్తా ఉన్నారు. సమాచార హక్కు చట్టంలో బ్లాక్మెయిల్ అనే పదమే లేదు వాస్తవంగా. మ్యాలఫైడ్ డినయల్ అనేది కేవలం పిఐఓకి ఆపాదిస్తుంది చట్టం కూడా. ఇక్కడ మ్యాలఫైడ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కడ దరఖాస్తుదారుకి చెప్పలేదు. అక్కడ సెక్షన్ 6లో చాలా క్లియర్గా చెప్పారు, దరఖాస్తుదారు ఎటువంటి కారణాలు చెప్పనక్కర్లేదని. ఎగ్జామ్టెడ్ సెక్షన్స్ ఉన్నాయి, సెక్షన్ 8లో 81A to 81J వరకు ఉన్నాయి. వాటి ప్రకారం ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వకుండండి. కమర్షియల్ కాన్ఫిడెన్స్, ఫిడ్యూషియరీ రిలేషన్షిప్ అది ఇవ్వకండి, మేము అది అడగట్లేదు. ప్రొయాక్టివ్ డిస్క్లోజర్ సెక్షన్ 4లో ఏదైతే పేర్కొన్నారో అది స్వచ్ఛందంగా వారు వెల్లడి చేయాలి. వెల్లడి చేయాల్సిన సమాచారాన్ని వెల్లడి చేయనప్పుడు దీన్ని అడిగితే బ్లాక్మెయిల్ ఎట్లా అవుతారు? ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు నేను చెప్తాను, అక్కడ ఒక పొల్యూటింగ్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు మ్యాండేటరీగా ఎన్వైరన్మెంటల్ ఆడిట్ రిటర్న్స్, కన్సెంట్ ఆర్డర్స్ పెట్టాలి. అది పెట్టనప్పుడు అడుగుతాము, అడిగితే ఆటోమేటిక్గా అది బ్లాక్మెయిలర్ అయిపోతాడా? ఇప్పుడు కోటేశ్వరరావు గారు వీరు చెప్తున్నారు, అడగడం తప్పు కాదు, అది బ్లాక్మెయిల్ కాదు, మరి అడిగితే బ్లాక్మెయిల్ అని మీరు ఎలా చెప్తారు? మరి చట్టంలో అది ఏం చెప్పలేదు కదా అంటున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి మనం? ఇప్పుడు బ్లాక్మెయిల్ అనేది చట్టంలో లేదు. సో చట్టం ఏం చెప్తుంది, ఏదైనా ఒక భారతీయ పౌరుడు ఎవరైనా ఈ చట్టం ద్వారా వాళ్ళకు కావలసిన సమాచారాన్ని ప్రభుత్వం దగ్గర ప్రశ్నించి తీసుకోవచ్చు. తర్వాత రెండవది వచ్చేసేసి దానికి సంబంధించిన కండిషన్ ఓన్లీ ఒకటే, అతను దానికి సంబంధించిన ఆర్టీఐ రుసుము పే చేయాల. ఎక్కువ నంబర్ ఆఫ్ పేజెస్ అయితే పేజీకి ₹2 చొప్పున అమౌంట్ వాళ్ళు డిపార్ట్మెంట్ ఇన్ఫార్మ్ చేస్తుంది, పే చేయాలి. ఇంతవరకు ఉంది. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఎక్కడొస్తుంది, ఎప్పుడైతే మనం దేనికోసం ప్రశ్నిస్తున్నాము, ప్రశ్నించడంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి సామాజిక కోణము, ఒకటేమో సొంత కోణం. అంటే ఏంటి, సపోజ్ మనకు కావాల్సిన ప్రాబ్లమ్స్, సపోజ్ రేషన్ కార్డు రాలేదు, లేకపోతే ఓటర్ కార్డులో పేరు లేదు, లేకపోతే నాకు సంబంధించిన నా ల్యాండ్ ఏదో ఎవడో కబ్జా చేశాడు, ఇలాంటి వ్యక్తిగతమైన విషయాల వరకు ఇబ్బంది ఉండదు. సో ఎప్పుడైతే ఇట్ ఈస్ పబ్లిక్ రిలేటెడ్, పబ్లిక్ ఇంట్రెస్టెడ్ మ్యాటర్ అయితే, సామాజిక కోణం వచ్చినప్పుడు సామాజిక కోణములో డెఫినెట్గా ఎవరైతే ఈ తప్పుకు కారణమవుతున్నారో వాళ్ళు డెఫినెట్గా ఇతనికి అపోజిషన్ పార్టీ అవుతారు. అపోజిషన్ పార్టీ అయినప్పుడు వారు చేస్తున్న తప్పు చేస్తున్నా అని చెప్పేసి దాన్ని సరిదిద్దుకుంటే ఆర్టీఐ చట్టం గౌరవించినట్టే ఉంటుంది.
నేను తప్పు చేస్తే నేను చేసేది రైటే, నాకు ఎంతో మందికి నేను ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసి నేను రన్ చేసుకుంటున్నాను, వీడెవడు మధ్యాహ్నం సతాయిస్తాడు, వీడేమో కావాలంటే తీసుకోవాలి కదా, ఇలాంటి పని చేస్తున్నాడు అన్నప్పుడే ఈ ఘర్షణ వాతావరణం తయారు, ఫలితంగా ఈ అటాక్స్ స్టార్ట్. మహేష్ గారు, ఇప్పుడు వీరు చెప్పినట్టుగా